ఇప్పుడు కరేజ్ ని బిల్డ్ చేసే 3 స్టెప్స్ చూద్దాం. స్టెప్ నెంబర్ 1, మైక్రో కరేజ్ ప్రాక్టీస్. కరేజ్ ని డైరెక్ట్ గా ఒక బిగ్ రిస్క్ తోటి స్టార్ట్ చేస్తే ఓవర్వెల్మ్ అవుతారు. మైక్రో కరేజ్ అంటే స్లైట్లీ అన్కంఫర్టబుల్ థింగ్స్ ని డైలీ ప్రాక్టీస్ చేయడం. క్లాస్ లో డౌట్ వస్తే హ్యాండ్ రైజ్ చేసి అడగడం, స్టడీ గ్రూప్ లో మీ ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయడం, డిఫికల్ట్ టాపిక్ ని ఫస్ట్ అటెంప్ట్ చేయడం. ప్రతి మైక్రో యాక్షన్ మీ బ్రెయిన్ కి ఎవిడెన్స్ ఇస్తుంది, నేను అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ని కూడా హ్యాండిల్ చేయగలను అని. ఆ ఎవిడెన్స్ అక్యుములేట్ అవుతుంది, బిగ్ కరేజ్ న్యాచురల్ గా గ్రో అవుతుంది. స్టెప్ నెంబర్ 2, ప్రీ మార్టం టెక్నిక్. ఇది గ్యారీ క్లెయిన్ డెవలప్ చేసిన టెక్నిక్. యాక్షన్ తీసుకోవడానికి ముందు 2 సినారియోస్ ని అనలైజ్ చేయండి. బెస్ట్ కేస్, ఈ వర్క్ చేయడం వల్ల నేను ఏం గెయిన్ చేస్తాను. వర్స్ట్ కేస్, నేను ఫెయిల్ అయితే ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది, నేను దీన్ని ఎలా రికవర్ చేయగలను. చాలా మంది వర్స్ట్ కేస్ గురించి ఫియర్ గా ఫీల్ అవుతారు, కానీ కాంక్రీట్ గా థింక్ చేయరు. కానీ వర్స్ట్ కేస్ ను కూడా కాంక్రీట్ గా ఇమాజిన్ చేసుకుంటే ఈవెన్ వర్స్ట్ కేస్ సినారియో కూడా మేనేజబుల్ గా అవుతుంది. ఫియర్ తగ్గుతుంది, యాక్షన్ ఈజీ అవుతుంది. స్టెప్ నెంబర్ 3, ఎవిడెన్స్ బ్యాంక్. ఒక నోట్బుక్ లో మీ పాస్ట్ విన్స్ ని లిస్ట్ చేయండి. మీరు రిస్క్ తీసుకున్న సిచ్యువేషన్స్, మీరు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయినా ట్రై చేసిన సిచ్యువేషన్, మీరు ఫెయిల్ అయినా రికవర్ అయిన సిచ్యువేషన్స్ మొదలైనవి. ఇవన్నీ మీ పర్సనల్ కరేజ్ డేటాబేస్. న్యూ రిస్కీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ డేటాబేస్ ని చూడండి. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఇంతకు ముందు హ్యాండిల్ చేశాను, ఇప్పుడు కూడా హ్యాండిల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గా మీకు వస్తుంది.